చంద్రబాబు నాయుడు ఆయన చేస్తున్నటువంటి చాలా చీప్ ట్రిక్స్, నీచమైనటువంటి పనులు, వాలంటీర్లని టార్గెట్ పెడుతున్నాం, కావాలని చెప్పి వాలంటీర్ని టార్గెట్ పెడుతూ ఆ వాలంటీర్లు ముందు నుంచి కూడా మొదటి నుంచి పెట్టిన రోజు నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థపై విపరీతమైనటువంటి విమర్శలు చేస్తూ వాళ్ళని ఏదో ఒక రకంగా వాలంటీర్ని తొక్కాలనేటువంటి ప్రయత్నమే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ చేయటం అన్నది మనందరూ చూస్తున్నాం. మరి వాళ్ళకి అలాగా తొక్కి ఏదో ఒక రకంగా వాళ్ళపైన లేనిపోయిన విమర్శలు చేసి, మరోపక్క వాళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, మరోపక్క వాళ్ళని జిహాదీలుగా గుర్తిస్తున్నామని, టెర్రరిస్టులుగా గుర్తిస్తున్నామని అనేక రకాలుగా, అంటే చాలా నీచాంగా వాళ్ళని అవమానిస్తూ ఆఖరికి వాళ్ళ ఏ స్థాయికి వాళ్ళు తీసుకొచ్చారంటే, వాలంటీర్లు ఏదైతే ప్రజలకి చేస్తున్నటువంటి నిరంతర సేవలు గడిచినటువంటి 5 సంవత్సరాలు ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి కూడా లేకుండా, ఎవరైతే వికలాంగులు ఉన్నారో మండుటెండలో వెళ్ళి పెన్షన్ల కోసం వాళ్ళు దారి కాసి, రేషన్ కోసం రోడ్డు మీద పడిగాపులు కాసి, మండల ఆఫీసుల చుట్టూ, జిల్లా ఆఫీసుల చుట్టూ వాళ్ళు తిరిగి వాళ్ళు చెప్పలేరిగిపోయి జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి వాళ్ళకి బ్రతిమాలుకొని, వాళ్ళకి లేనిపోయిన అవినీతికి వాళ్ళకి కావాల్సిన విధంగా అవినీతికి పాల్పడి అన్ని రకాలుగా వాళ్ళకి సహకరిస్తే తప్ప అందనటువంటి పరిస్థితుల్లో ఇవాళ అంత దారుణంగా మరి ఆ సిస్టమ్ నుంచి వాలంటీర్ చేస్తున్నటువంటి సర్వీస్ వలన ఎవరైతే ఈ ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అవ్వాతాతలు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వీళ్ళందరికీ ఇంటికి వాళ్ళు చేరవేస్తున్నటువంటి పెన్షన్ ఆగిపోతే, ఇంటికి చేరవేస్తున్నటువంటి రేషన్లు ఆగిపోతే, ఇంటికి చేరవేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోతే, ఇవన్నీ కూడా మళ్ళీ ఆ పాత పద్ధతిలోనే మళ్ళీ వాళ్ళందరూ కూడా మండుటెండలో మళ్ళీ రోడ్డెక్కి మళ్ళీ పడిగాపులు కాసి ఉదయం 5 గంటలకి తలుపు తట్టి టెన్షన్గా ఇచ్చినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఇప్పుడు మండపాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు పడిగాపులు కాసి, పంచాయతీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాసి వాళ్ళు పెన్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితికి దిగజార్చారు ప్రజలని. ఎవరైతే ప్రజలు ఇంతవరకు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉపశమనం కలిగించి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వాళ్ళు అవ్వాతాతలు, ముసలి వాళ్ళు నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టే వాళ్ళ కోసమని చెప్పి, నడవలేనటువంటి స్థితిలో ఉన్నారనే వాళ్ళ కోసం ఇంటికి వాలంటీర్ వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ వికలాంగులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి పెన్షన్ తీసుకునే పరిస్థితులు లేరని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రేషన్లకి వెళ్ళి ఆడవాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏదైతే వాళ్ళు పడికాపులు కాసి రేషన్లు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారనే రేషన్లు ఇంటికి డెలివరీ చేస్తారు. అన్ని ఇంటికి ఎందుకు డెలివరీ చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా అంటే ప్రజలకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దకే పాలన ఇచ్చే విధంగా ప్రభుత్వం పూర్తిగా ప్రజల కోసం ఉందన్న విషయాన్ని తెలియజేయడం కోసం కూడా ఒక్కసారి మీరందరూ కూడా మళ్ళీ దీనిపైన పూర్తి స్థాయిలో పరిశీలించండి, పూర్తి స్థాయిలో ఆలోచించండి. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారంటే రేపు పొద్దున్న వాళ్ళ పరిపాలన ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఇప్పుడు రేపు పొద్దున్న పెన్షన్లు ఎవరు తీసుకొచ్చి ఇంటికి ఇస్తారు? ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండా రేపు పొద్దున్న అన్ని సంక్షేమ పథకాలు ఎవరు తీసుకొచ్చి ఇంటికి ఇస్తారు? వాలంటీర్ వ్యవస్థ లేకపోతే రేపు పొద్దున్న నిజమైనటువంటి అర్హులైన లబ్ధిదారులకి రూపాయలు లంచం తీసుకోకుండా ఎవరు వచ్చి నిస్వార్థంగా సేవ చేస్తారన్న విషయాన్ని ఒక్కసారి ప్రజలందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో పునఃపరిశీలించాలని చెప్పి మేమందరూ కూడా ఈ ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు కోరుతూ, మరి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు చేసినటువంటి ఈ పనితీరు ఉందో, ఏదైతే వాళ్ళు ఈ రకంగా ఎలక్షన్ కమిషన్పై ఒత్తిడి తీసుకొని వచ్చి ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ని మేమందరం కూడా ఖండిస్తూ, మరి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పునఃపరిశీలించాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ని మనవి చేసుకుంటూ, అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాలంటీర్లందరూ కూడా మేము కూడా ఇదే చెప్తున్నాం. వాలంటీర్లందరికీ మేము ఏదైతే ముందు నుంచి హెచ్చరిస్తున్నామో మా యొక్క హెచ్చరిక ప్రకారమే వాళ్ళ ఏదైతే కక్ష సాధింపు పనులు చేస్తారని చెప్పామో, ఏదైతే మీకు నిర్మూలిస్తారని చెప్పామో, ఏ రకంగా అయితే మీకు ఏ రకంగా కూడా ఈ వ్యవస్థనే మొత్తం లేకుండా చేస్తారన్న విషయాన్ని మీకు పదే తెలియచేసామో అది ఇప్పుడు ఆల్రెడీ జరిగింది. మీకు విధుల్లోంచి తొలగించడం కూడా జరిగింది. మరి దీని అంతటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే మన పరిస్థితులు ఏ స్థాయికి దిగజారుస్తారో, వాలంటీర్ల యొక్క పరిస్థితి ఇంకా ఏ స్థాయికి దిగజారిపోతుందో, అసలు ఆ వ్యవస్థే లేకపోతే ఇంతమంది ఉద్యోగస్తులు ఎంతోమంది వాలంటీర్ కింద చేస్తున్నటువంటి వాళ్ళు ఉపాధి లేకుండా ఏ రకంగా మళ్ళీ తిరిగి రోడ్డు మీద పడిపోయేటువంటి స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారుస్తారో ఇదంతా కూడా వాలంటీర్లు గమనించవలసినటువంటి అవసరం ఉంది. గమనించి ఖచ్చితంగా
దీనిపైన మనం ఏ రకంగా తిప్పికొట్టాలి, ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలన్న విషయాన్ని ప్రతి ఒక్క వాలంటీర్ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఆలోచించాలని చెప్పి మీ అందరికి కూడా మరీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.